హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే నా ప్రాణం 13వ భాగాన్ని వినేద్దాం. ప్రద్యు మిహిరా ఇంటికి స్టార్ట్ అవుతారు. కొంచెం సేపటికి మిహిరా రూమ్ దగ్గరికి వస్తారు. సార్ లోపలికి రండి అని పిలుస్తుంది. లేదులే లేట్ అయింది ఇప్పటికే అన్నాడు ప్రద్యు. ఓకే సార్ బాయ్ అని అంటుంది మిహిరా. ప్రద్యు కూడా బాయ్ అని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. మిహిరా వెంటనే ప్రద్యు దగ్గరికి వచ్చి సార్ చాలా థ్యాంక్స్, నా కోసం అంత టైం స్పెండ్ చేశారు అండ్ సారీ అప్పుడేదో తెలియక అలా చేశాను అని అంటుంది. ప్రద్యు నవ్వుతూ మనలో మనకు థ్యాంక్స్ ఏంటి చెప్పు అండ్ డోంట్ ఫీల్ సారీ అన్నాడు. ఓకే సార్ జాగ్రత్త, రూమ్కి వెళ్ళాక మెసేజ్ చేయండి అని అంటుంది. ప్రద్యు మిహిరా వైపు ప్రేమగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రద్యు చూపులకి మిహిరకు కొత్తగా అనిపిస్తుంది, కానీ అదేమీ గమనించినట్టు లోపలికి వెళ్ళిపోతుంది. వర్ష మిహిరకు ఎదురొచ్చి ఏంటి మేడం అయ్యాయా మీ తిరుగుళ్ళు అని అడిగింది. అయ్యాయి అని అంటూ తన చేతిలోని గిఫ్ట్ బాక్స్ టేబుల్ మీద పెడుతుంది. వర్ష అది చూసి ఏంటి ఇది అని అడుగుతుంది. ఏమో నాకు కూడా తెలియదు, వనమాలి గారు ఇచ్చారు. ఓ నేను చూడనా అంటుంది. లేట్ ఎందుకు ఓపెన్ చేయి అని అనగానే వర్ష ఓపెన్ చేసి చూస్తుంది. దానిలో అందంగా పిల్లన గ్రోవి వాయిస్తున్న కృష్ణుడి బొమ్మ కనిపిస్తుంది. మిహిరా కూడా అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటే కృష్ణుడి బొమ్మ ఇచ్చారు? మిహిరా నవ్వుతూ వనమాలి అంటే కృష్ణుడు కదా, అతని పెన్ నేమే కదా, అదే కదా, అందుకే అది ఇచ్చుంటారు. దీన్ని బట్టి అతనికి నాలా కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనుకుంటా అని అంటుంది. వర్ష అది విని బాబోయ్ దానిలో ఇంతుందా, ఇది నువ్వే ఉంచుకో, నేను ఏ హ్యాండ్ బ్యాగ్నో ఊహించుకున్నా అని అంటూ తన చేతిలో అది పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మిహిరా మాత్రం కృష్ణుడి బొమ్మని చూస్తూ ఉండిపోతుంది. వెంటనే ఆ బొమ్మ పిక్ తీసి వనమాలికి పెట్టి థ్యాంక్స్ వనమాలి గారు, మీ గిఫ్ట్ చాలా బాగుంది అని సెండ్ చేస్తుంది. ఓ వెళ్ళిపోయావా వెన్నెల, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్స్ అని పెట్టాడు. ఓకే వనమాలి గారు బాయ్ అని చాట్ కట్ చేస్తుంది. ఇంతలో ఫోన్ పక్కన పెట్టేసి ఫ్రెష్ అప్ అయి వస్తుంది. డార్లింగ్ ఏమన్నా తింటావా అని బయట నుండి కేక వేస్తుంది వర్ష. వద్దు నేను ఇంకా స్లీప్ వేస్తున్నా అని బెడ్ మీద వాలిపోతూ ఫోన్ తీసుకొని అవును ప్రద్యు సార్ మెసేజ్ చేయలేదేంటి అని అనుకుంటూ నేనే చేస్తా అని అనుకుంటూ ప్రద్యుకి మెసేజ్ చేస్తుంది. కానీ ఎంతసేపటికి తనకు రిప్లై ఇవ్వకపోయేసరికి అయ్యో ఇంకా రిప్లై లేదేంటి, అసలు వెళ్ళారా లేదో, కాల్ చేయనా వద్దా అని ఆలోచిస్తూ కొంచెంసేపటికి కాల్ చేయాలని ఫిక్స్ అయి ప్రద్యుకి కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు ప్రద్యు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మళ్ళీ ట్రై చేద్దాం అని అనుకుంటూ మళ్ళీ ప్రద్యుకి ఫోన్ ట్రై చేస్తుంది. కొంచెం సేపటికి ప్రద్యు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో మిహిరా అని అంటాడు. అంతే ఇంకా మిహిరా కోపంగా హలో ఏంటి హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు నుండి కాల్ చేస్తున్నానో తెలుసా, లిఫ్ట్ చేయొచ్చు కదా, అయినా రూమ్కి వెళ్ళాక మెసేజ్ చేయమని చెప్పాను కదా, చేసే పని లేదా అని నాన్ స్టాప్గా తిడుతూ ఉంటుంది. ప్రద్యు మిహిరా బిహేవియర్కి ఆశ్చర్యపోతూ మిహిరా ఆగాగు, ఎందుకంత తొందర, నాకు మాట్లాడే టైం ఇవ్వమ్మా అని అంటూ మిహిరా కోపంగా చెప్పండి ఏం చెప్తారు అన్నది. నేను రూమ్కి వచ్చాక నీకు మెసేజ్ చేద్దాం అనుకున్నా, బట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చాను, ఈలోపు నీ ఫోన్స్ నీకు మెసేజెస్ చేసేలోపే నువ్వే చేసేసావు అని అంటాడు. మిహిరా కొంచెం కూలై సారీ సార్ మీరు మెసేజ్ చేయలేదేంటా అని కాల్ చేశాను. ప్రద్యు మిహిరా కన్సర్న్కి హ్యాపీగా ఫీల్ అవుతూ అయినా మిహిరా నేనేమన్నా చిన్నపిల్లాన్నా ఇంటికి వెళ్ళలేదని నువ్వు భయపడ్డానికి అన్నాడు. ఏదో లేండి సార్ మా తృప్తి, ఓకే ఇంక నిద్రపోండి గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేయబోతుంది. హే ఆగు, చెప్పండి చౌమెన్ తినడానికి వస్తావా అని అడుగుతాడు. మిహిరా కొంచెం షాక్గా ఇప్పుడా ఈ టైంలోనా అని అడుగుతుంది. నీ ఇష్టం, ఊరికే అడిగాను వస్తావేమో అని, కానీ ఈ టైంలో బాగోదేమో కదా సార్ అని అనుమానంగా అంటుంది. ప్రద్యు మిహిరా మాటకి నవ్వుతూ నీకు నాతో రావాలంటే భయంగా ఉందా, లేక బయట ఎవరైనా చూస్తే బాగోదని భయపడుతున్నావా అన్నాడు. అంటే రెండూ అనుకోండి, ఎప్పుడు లేనిది ఇవాళ అడిగితే కొంచెం డౌట్ వచ్చింది అన్నది మిహిరా. ఏ నా మీద నమ్మకం లేదా అన్నాడు. మిహిరా ఆలోచిస్తూ ఉంది, కానీ బయట ఎవరెవరో ఉంటారేమో తప్పుగా అనుకుంటే అని అంటుంది. ప్రద్యు నవ్వుకుంటూ మిహిరా నువ్వు మర్చిపోయావేమో మనం యూఎస్లో ఉన్నాం, సో అంత భయం అక్కర్లేదు అంటాడు. అంటే అని సాగదీస్తూ ఉంటుంది. ప్రద్యుకు తనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే నువ్వేమీ ఫీల్ అవ్వకు, నేనేదో క్యాజువల్గా అడిగాను, ఓకే మరి ఉంటాను బాయ్ అని అంటూ కాల్ కట్ చేయబోతాడు. హలో ఆగండి, నన్ను ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరా అని అన్నది. పర్లేదు నేను అర్థం చేసుకోగలను అన్నాడు ప్రద్యు.
ఏంటి అర్థం చేసుకునేది, రండి మనం బయటికి వెళ్దాం అని అనటంతో ప్రద్యు హ్యాపీగా ఓకే 5 మినిట్స్లో అక్కడ ఉంటా అని కాల్ కట్ చేస్తాడు. మీరా కొంచెం రెడీ అయ్యి ప్రద్యు కోసం వెయిట్ చేస్తుంది. కొంచెం సేపటికి ప్రద్యు కాల్ చేయడంతో మెల్లగా వర్ష చూడకుండా బయటకు వస్తుంది. ప్రద్యు సైకిల్ తీసుకుని వస్తాడు. మీరా సైకిల్ చూసి ఇదేవద్ది సార్ అని అడుగుతుంది. నాదే, ఇక్కడికి వచ్చాక కొన్నాను అన్నాడు. ఓ, ఇప్పుడు మనం ఎలా వెళ్దాం? నువ్వు సైకిల్ ఎక్కుతావా, ఇద్దరం సరదాగా అలా వెళ్దాం అన్నాడు. ఏంటి సైకిల్ మీదనా, నేనా అన్నది. నీ ఇష్టం అని అనటంతో మీరా కొంచెంసేపు ఆలోచించి సరే కానీ ఎక్కడ కూర్చోవాలి? ప్రద్యు తన ముందున్న కడ్డీని చూపించి ఇక్కడ అని చూపిస్తాడు. మీరా తలూపి ముందున్న కడ్డీ మీద కూర్చుంటుంది. మిహిరా అలా ప్రద్యుకి దగ్గరగా కూర్చోగానే ఒళ్ళంతా జలధరిస్తుంది. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఒక్క నిమిషం తనని తన కంట్రోల్ చేసుకుంటూ సైకిల్ తొక్కుతూ ఉంటాడు. మిహిరా ప్రద్యుకి కబుర్లు చెబుతూ ఉంటుంది. కానీ ప్రద్యు అవేమీ పట్టించుకోకుండా మిహిరానే గమనిస్తూ ఉంటాడు. గాలికి సుతారంగా ఎగురుతూ ఉన్న తన ముంగురులను ప్రద్యు ముఖాన చేరి గిలిగింతలు పెడుతూ ఉంటాయి. తన కురుల నుండి వస్తున్న పరిమళం అతని మతి పోగొడుతుంది. తన ఒంటి నుండి వెలువడుతున్న సువాసన అతని ఊపిరిని ఉరకలేస్తే అలా చేస్తూ ఉంటుంది. ప్రద్యు మనసులో చల్లని రాత్రి, మరి అంతా జనసంచారమే లేని రోడ్డు, పిల్లగాలికి ఊగుతూ ఉన్న చెట్లు, ఆకాశంలో చల్లని చంద్రుడు, సైకిల్ మీద నేను, నాకు దగ్గరగా నా మనసుకు నచ్చిన నా దేవత. ఉఫ్, ఏ మూమెంట్రా స్వామి, అల్లాడిస్తుంది. ఈ క్షణం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ వెళుతూ ఉంటారు. కొంచెం సేపటికి చౌమెన్ ట్రక్ దగ్గర సైకిల్ ఆపుతాడు. మిహిరా వెంటనే దిగేసి తనకు ప్రద్యుకి తీసుకురావటానికి వెళ్తుంది. ప్రద్యు సైకిల్ పక్కన పెట్టి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటాడు. మిహిరా వేడివేడి చౌమెన్ బౌల్స్ తీసుకుని వచ్చి ప్రద్యుకి ఒకటి ఇచ్చి తను కూడా తీసుకుంటుంది. ఇద్దరూ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ప్రద్యుకైతే అంతా ఒక కలలాగా ఉంటుంది. ఆలోచిస్తూ ఇది నిజమా లేక కలనా, మిహిరా నాతో బయటికి రావడం ఏంటి, ఇలా తినడం ఏంటి అని అనుకుంటూ మిహిరా వైపే చూస్తాడు. మిహిరా ఏంటి అన్నట్టు సైగ చేస్తుంది. ఏం లేదురా, నువ్వు ఇలా వస్తావు అనుకోలేదు కదా, సో కొత్తగా ఉంది అన్నాడు. అవునా, అయితే ఇంకెప్పుడు రానులేండి అని కోపం నటిస్తుంది. ప్రద్యు నవ్వుతూ నువ్వు కోపంగా ఉంటే చాలా బాగుంటావు అని నేను ఎప్పుడైనా చెప్పానా అని అడుగుతాడు. మీరా లేదు అన్నట్టు తలుపుతుంది. అయితే అస్సలు చెప్పను, నువ్వు కోపంగా ఉంటే అస్సలు బాగో అన్నాడు అని వెక్కిరిస్తూ చెబుతాడు. మీరా ఆ మాటకి కోపంగా యూ అని ప్రద్యు గొంతు పట్టుకుంటుంది. ప్రద్యు నవ్వుతూ సారీ అని చెప్పడంతో తన గొంతు వదిలేస్తుంది. ప్రద్యు గొంతు పట్టుకుని ఏం తింటున్నావు, ఇంత గట్టిగా పెట్టుకున్నావు అని అడిగాడు ప్రద్యు. మిహిరా నవ్వుతూ బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని నవ్వుతుంది మిహిరా. ప్రద్యు కూడా మిహిరా మాటలకి శృతి కలుపుతాడు. ఇద్దరు కొంచెంసేపు అలా నవ్వుకున్నాక ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటారు. మిహిరకు మాత్రం అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఇద్దరి ముచ్చట్లతో అందమైన ఆ రాత్రి మరింత అందంగా మారుతుంది. మిహిరా రూమ్కి వెళ్ళాక పడుకొని ఆలోచిస్తూ ఏంటి నేను ఇలా మారిపోయాను, మొన్నటి దాకా అతను ఎవరో తెలియదు, తర్వాత ఇంత గొడవ పడ్డాను, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయింది, ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాం, ప్రద్యు సార్ వచ్చాక నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి, మొత్తం నా లైఫ్ అంతా చేంజ్ అయింది, ఇంకేమి జరుగుతాయో ఏంటో అని అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ మిహిరా ప్రద్యుకి క్లోజ్ అవుతూ ఉంటుంది. ప్రద్యు మాత్రం మంచి టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజు ఆదివారం కావడంతో మిహిరా బిర్యానీ చేసి బాక్సులో పెట్టుకొని బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. వర్ష మిహిరని చూసి ఎక్కడికి ఇంత పొద్దున్నే, చేతిలో ఆ బాక్స్ ఏంటి అని అడిగింది. ఇదా, ప్రద్యు సార్కి ఇష్టమని బిర్యానీ తీసుకెళ్తున్నాను అన్నది. వర్ష ఆశ్చర్యంగా అతనికి ఇష్టమని నీకెలా తెలుసు అని అడిగింది. మొన్న మాట్లాడుతున్నప్పుడు చెప్పారులే, తనకు పాపం వాళ్ళ అమ్మ చేతి బిర్యానీ తినాలని ఉందని అన్నది. ఓ, అప్పుడే అతని ఇష్టాలేంటో తెలుసుకొని మరీ చేస్తున్నావన్నమాట, కానీ అని చిన్నగా అనుకుంటుంది. ఏంటి ఏదో అంటున్నావు అన్నది మిహిరా. ఏం లేదులే, నువ్వు వెళ్ళు అని అనటంతో మిహిరా బాక్స్ తీసుకుని ప్రద్యు రూమ్కి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. కొంచెం సేపటికి రఘు ఆవలిస్తూ ఇంత పొద్దున్నే ఎవర్రా బాబు అని అంటూ మిహిరాని చూసి హే చెల్లెమ్మ నువ్వా అంటాడు. మిహిరా నవ్వుతూ హాయ్ అంటుంది. లోపలికి రా చెల్లెమ్మ అని అనటంతో మిహిరా లోపలికి వస్తుంది. ఇల్లు మొత్తం గమనిస్తూ ఉంటే రఘు నవ్వుకుంటూ ఎవరికోసమైనా చూస్తున్నావా అని అడిగాడు. హా సార్ ఎక్కడా అని అంటూ ఉండగా ఇంతలో ప్రద్యు ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. సార్ ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు,
అన్నది. హా, తన మరదలు కాల్ చేసింది, అందుకే ఆ ఇకలు పక్కపక్కలు అని అంటూ మిహిరా రియాక్షన్ కోసం చూస్తూ ఉంటాడు. ఓ, ఇద్దరు బాగా క్లోజ్ అనుకుంటా. చాలా, అసలు ఒకరికొకరు కాల్ చేసుకోకుండా ఉండలేరు. తన కాల్ వచ్చింది కదా, అందుకే నువ్వు వచ్చిన సంగతి కూడా పట్టించుకోకుండా మాట్లాడుతున్నాడు అని అంటాడు రఘు. ఆ మాటలకి మిహిరాకి కొంచెం బాధ కలుగుతుంది. వెంటనే ఫేస్ డల్గా పెట్టేసి, సరేలేండి, సార్కి ఇష్టమని బిర్యానీ తెచ్చాను, మీ ఇద్దరు తినండి అని అంటూ బాక్స్ రఘు చేతికిస్తుంది. రఘు బాక్స్ స్మెల్ చేసి, ఆహా, ఎంత మంచి సువాసన, నువ్వు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఒక బాక్స్ ఏంటి 100 బాక్సులు కూడా సరిపోవు అని అంటాడు. మీరా చిన్నగా నవ్వి ప్రద్యు వైపు చూసి, సరే నేను ఇంక వెళ్తాను అంటుంది. ఆగు చెల్లెమ్మ, కొంచెంసేపు కూర్చో, తను వస్తాడులే అంటాడు రఘు. వద్దులే, నేను వెళ్తాను, తను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అంటూ అక్కడి నుండి వెళ్ళబోతుంది. మీరా వెళ్ళాక ప్రద్యు ఒక 5 మినిట్స్ తర్వాత కాల్ కట్ చేసి లోపలికి వస్తూ ఉంటే రఘు బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. ప్రద్యు అది చూసి, పొద్దున్నే బిర్యానీ ఏంట్రా, అయినా మనం చేయలేదు కదా, ఎవరిచ్చారు? ఓ అదా, ఇందాక చెల్లి వచ్చింది, నీకోసం చూసింది, నువ్వు బిజీగా ఫోన్ మాట్లాడుతున్నావు కదా, అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇప్పుడే వెళ్ళింది. ప్రద్యు ఆశ్చర్యంగా, అవునా, నన్ను పిలవచ్చు కదరా, అమ్మతో తర్వాత మాట్లాడేవాడిని కదా. ఏయ్, మర్చిపోయాను, నువ్వు మీ మరదలతో మాట్లాడుతున్నావని చెప్తే ఎంత ఫీల్ అయిందో తెలుసా, పాపం ఫేస్ మాడిపోయింది. ప్రద్యు షాక్గా, ఏంటి మరదలతో మాట్లాడుతున్నానని చెప్పావా? కర్మ, ఎందుకురా అలా చెప్పావు? మరి ఏం చేయమంటావు, నువ్వు చెప్పవు, ఆ పిల్ల మనసులో ఏముందో తెలీదు, ఇంకెన్నాళ్ళు ఇలా డైలీ సీరియల్ లాగా సాగదీస్తూ ఉంటావు అన్నాడు రఘు. రేయ్, నీ అబ్బా, చేసిందంతా చేసి మళ్ళీ ఎదవ సెటైల్స్ వేస్తావనుకో, చస్తావు, ఇది నాది అని బాక్స్ లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీరా ఇంటికి వచ్చి కూర్చుంటుంది. అప్పుడే వచ్చేసిన మీరని చూసిన వర్ష, ఏంటే అప్పుడే వచ్చేసావు అని అడిగింది. ఏం లేదు సార్, చాలా బిజీగా ఉన్నారు, మాతో మాట్లాడే టైం కూడా లేదు, మేము వచ్చామని కూడా చూడడం లేదు అని కోపంగా అక్కడి నుండి లోపలికి వెళ్తుంది. వర్ష మీరా వైపు చూసి, ఏంటిది, ఏమైంది, దీనికి ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ తన పనిలో తను పడిపోతుంది. మిహిరా మనసు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది. వర్ష రూమ్లోకి వెళ్ళాక తనకు ప్రద్యు నుండి కాల్ వస్తుంది. చెప్పండి సార్ అంటుంది వర్ష. మిహిరా వచ్చిందా అని అడిగాడు. వచ్చింది, కానీ చాలా చిరాగ్గా ఉంది. అవునా? మీరెవరో మరదలతో మాట్లాడారంట కదా, కొంచెం ఫీల్ అయింది అన్నాడు. నిజంగానా? అవును సార్, తనలో జెలసీ స్టార్ట్ అయింది. ప్రద్యు హ్యాపీగా, వావ్, అయితే నా మీద ఫీలింగ్ ఉందా? అవుననే అనుకుంటున్నాను, మీరు హ్యాపీగా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పడంతో ప్రద్యు ఆనందంగా, థ్యాంక్స్ వర్ష, మంచి న్యూస్ చెప్పావు అని అంటూ కాల్ కట్ చేసి, అయితే బంగారం, నీకోసం ఒక మంచి ప్రపోజల్ ప్లాన్ చేయొచ్చు అన్నమాట అని అనుకుంటూ హ్యాపీగా ఉంటాడు ప్రద్యు. ఒకరోజు కాలేజ్ అయ్యాక వర్ష, రవి, మిహిరా ప్రద్యు రూమ్కి స్టార్ట్ అవుతారు. సార్, మీవి ఇంకా ఎన్ని సెమ్స్ ఉన్నాయి అని అడిగింది వర్ష. ఒక్కటే, అది కూడా ప్రాజెక్ట్ ఓన్గా చేయాలి అంటాడు ప్రద్యు. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే మిహిరా మౌనంగా వింటూ ఉంటుంది. ఓ, నెక్స్ట్ ఏం చేద్దామని ప్లాన్ సార్ అని అడిగింది వర్ష. ఏముంది, ఏదైనా జాబ్ చేస్తాను, ఒక 3 ఇయర్స్ తర్వాత ఇండియా వెళ్ళిపోతా, అక్కడ ఏమన్నా కంపెనీ పెట్టాలని ప్లాన్లో ఉన్నాను అన్నాడు. ఓహో సూపర్, మీరు మరి పెళ్ళి అని ఓరకంటగా మిహిరాని గమనిస్తూ ఉంటుంది. మిహిరా ఆ మాటకు ఒక్క క్షణం ప్రద్యు ఏం చెప్తాడని కుతూహలంగా చూస్తూ ఉంటుంది. ప్రద్యు మిహిరాని గమనిస్తూ, ఒక మంచి అమ్మాయి ఉంది, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మిహిరకు అర్థమయ్యేలా చెప్తాడు. మిహిరా ప్రద్యు కళ్ళలోకి ఒక్క నిమిషం చూసి వెంటనే తన చూపులు మలుచుకుంటుంది. వెంటనే ముభావంగా ఉండిపోయి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బస్సు రావడంతో నలుగురు బస్సు ఎక్కి కూర్చుంటారు. మిహిరకు ఎదురుగా ప్రద్యు ఉండడంతో అప్పుడప్పుడు తన వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. మిహిరా తనను అలా చూస్తూ ఉండడంతో ప్రద్యుకి ఏమీ అర్థం కాదు. ఏమైంది, దీనికి ఎలా చూస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. కొంచెంసేపటికి మిహిరా, వర్ష ఇద్దరూ తమ స్టాప్ రావడంతో దిగిపోతారు. ప్రద్యు బాయ్ అని చెప్పినా వినకుండా మిహిరా వెంటనే దిగేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనించిన వర్ష రూమ్కి వెళ్ళాక డార్లింగ్ అని పిలుస్తుంది. మిహిరా వర్ష వైపు చూసి, ఏంటి అంటుంది. ఏమైంది, నీకెందుకు అలా ఉన్నావు అని అడిగింది. ఎలా ఉన్నాను, ఇందాక మనం మాట్లాడుకున్నప్పటి నుండి చూస్తున్నాను, ఎందుకు సడన్గా ఇలా సైలెంట్ అయిపోయావు అని అడిగింది వర్ష. నీకు ఏమీ అనిపించడం లేదా? వర్ష అయోమయంగా, ఏమనిపించడం లేదా అంటే అర్థం కాలేదు. ప్రద్యు సార్ బిహేవియర్లో నీకు తేడా ఏం కనిపించడం లేదా? తేడానా? ఏమీ కనిపించడం లేదే, ఎందుకలా అడుగుతున్నావు అన్నది వర్ష. ఈ మధ్య ఎందుకో తన బిహేవియర్లో తేడా కనిపిస్తుంది.
అంటే నీతేమన్నా మిస్బిహేవ్ చేశారా అని అడిగింది. చచా, అలాంటిదేం లేదు. మరి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఒకప్పుడు నేను అర్జున్ని ఎలా చూసేదాన్నో ఇప్పుడు ప్రద్యు సార్ కూడా అలానే చూస్తున్నారు అని అంటుంది. వర్ష మీరా మనసులో విషయం బయటికి రాబట్టడానికి కావాలని అర్థం కానట్టు మొహం పెడుతుంది. మీరా అసహనంగా, ఓసై నీకు అర్థం కావడం లేదా? ఒకప్పుడు అర్జున్ని చూసేటప్పుడు నా కళ్ళల్లో ఎలాంటి మెరుపు అయితే ఉంటుందో ఇప్పుడు అదే మెరుపు ప్రద్యు సార్ కళ్ళల్లో చూస్తున్నాను. అంటే అతను నేను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా? నాకు అలానే అనిపిస్తుంది అన్నది. అయితే వెళ్ళి అడుగు ఎందుకు అలా చూస్తున్నారని, అప్పుడు తనే క్లారిటీ ఇస్తాడు కదా అన్నది వర్ష. నీకేమన్నా పిచ్చా? అలా డైరెక్ట్గా అడిగాక నువ్వెందుకు అలా అనుకున్నావు? నేనేమి నిన్న అలా చూడలేదంటే ఎంత చండాలంగా ఉంటుందో తెలుసా అన్నది మిహ్రా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కావడం లేదు అన్నది వర్ష. లేదు వర్ష, నీకు తెలియదు. ఇంతకు ముందు నేను ఎలా ఉండేదాన్నో అలా ప్రద్యు సార్ నాకు కనిపిస్తున్నారు. అచ్చం నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలియకుండా నేను ప్రద్యు సార్ని ఏమన్నా ఎంకరేజ్ చేశానా? అతనికి ఆశలు కలిగించానా? నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నీ మాటలు బట్టి చూస్తే అతను నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నీకు అతనంటే ఇష్టం కాబట్టి ఓకే చెప్పు. ఇదేమన్నా ఇంటర్నేషనల్ ప్రాబ్లమా ఏంటి బుర్రలు బద్దలు కొట్టుకోవడానికి అన్నది. మీరా కోపంగా, నీకేమన్నా పిచ్చా వర్ష? ప్రద్యు సార్ నేను లవ్ చేయటం ఏంటి? మతి ఉండే మాట్లాడుతున్నావా అన్నది. ఏమైందే నీకు? ఎందుకలా అంటున్నావు? ఏం అతనంటే నీకు ఇష్టం లేదా అని అడిగింది. వర్ష, నేను అర్జున్ని లవ్ చేశానన్న విషయం నీకు తెలియదా, లేక మర్చిపోయావా అన్నది మిహిరా. ఆహా, అదొక పెద్ద లవ్ స్టోరీ. మరి చేసింది వన్ సైడ్ లవ్, దానికి మళ్ళీ బిల్డప్ ఒకటి. అక్కడికి ఇద్దరు లవ్లో ఉన్నట్టు చెప్తావే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీకు గుర్తుందో లేదో అర్జున్కి ఆల్రెడీ లవర్ ఉంది. వాడు తనతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఎంత సంతోషంగా అంటే అసలు నేను పట్టించుకునే టైం కూడా లేదు అన్నది. మీరా అసహనంగా, వర్ష ఇక్కడ మ్యాటర్ అది కాదు. నా మనసులో అర్జున్ ఉన్నప్పుడు నేను ఎందుకు ప్రద్యు సార్ గురించి ఆలోచిస్తాను అన్నది. చూడు మిహిరా, నేను అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పు. ఒకటి, ప్రద్యు సార్ అంటే నీకు ఇష్టమా కాదా? ప్రద్యు సార్తో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అతను తన మరదలతో మాట్లాడితే నీకెందుకు కోపం వచ్చింది? అర్ధరాత్రి కూడా అంత నమ్మకంగా అతనితో ఎలా వెళ్ళావు? అంత నమ్మకం ఏంటి? అతని కళ్ళల్లో ఏదో నీ పట్ల మెరుపు చూశాను అన్నావు కదా. ఆ మెరుపు నువ్వు చూడగలిగావు అంటే ఎక్కడో అతనంటే నీకు కూడా ఇష్టం ఉన్నట్టే కదా. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ నువ్వు వీటికి సమాధానం చెప్పినప్పుడు చెప్తాను. నువ్వు నాకు ఏమీ చెప్పక్కర్లేదు. ఒకసారి నీకు నువ్వే ఆలోచించు. నీకు అతనంటే ప్రేమ ఉందో లేదో నేనే చెప్తాను. అండ్ ఇంకా నువ్వన్నావు కదా అర్జున్ని ప్రేమించానని. చూడురా, ఒక్కోసారి మనం ప్రేమించామనుకుంటాం కానీ అది ఆకర్షణ లేక ఇష్టమైనా కావచ్చు. ఎందుకంటే మనం ప్రేమిస్తున్న విషయం అవతలి వాళ్ళకు కూడా కన్వే అవ్వాలి కదా. వాళ్ళనే సోల్మేట్ అంటాం. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకు మనం అంటే ప్రేమ అని మనకు తెలిసిపోతుంది. ప్రద్యు సార్కి నీ మీద ఉన్న కేరింగ్, నువ్వు ఎప్పుడు ఎలా ఆలోచిస్తావో ఏం చేస్తావో ఏంటో అని అతనికి చాలా కొద్ది టైంలోనే అర్థమైంది. నిజం ఏంటి అంటే అతనంటే నీకు కూడా ఇష్టం, కానీ దాన్ని తొక్కేస్తున్నావు. ఒక్కసారి నీ మనసును దాటి బయటికి రా, అదేంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వర్ష వెళ్ళిపోయాక మిహిరా అక్కడే కూలబడి ఒక్కసారిగా జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతకు మిహిరకి తనది ప్రేమే అని తనకు అర్థమవుతుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.